మీకు అనసూయ గారికి మధ్య కాంబినేషన్ సీన్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్లో అది ఒక అరపూట అంటే 2 days చిన్న మాంటేజ్ షాట్లు ఒక సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 లోపు ఒకరోజు ఫైట్ చేజ్ అవన్నీ ఒక్కరోజు మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 కల్లా ప్యాకప్ మాకు అయిపోయింది. వీళ్ళు ఎగిరి గెంతులు వేస్తున్నారు, బాగా వచ్చింది ఏది చచ్చిపోతా నేను. జోక్ కాదు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళంతా కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని ఒక డ్యాన్స్ చేస్తూ ఒక వీడియో వచ్చింది గుర్తుంది. వాళ్ళు అనుకున్నది అంటే టైం పట్టేస్తుంది, రగ్గడ్నెస్, అనుకున్న షాట్ అనుకున్నట్టు రావాలి, ఇవన్నీ రావాలంటే కొంచెం కష్టమైంది. పడాలి, ఆ వాచ్ అక్కడ ఉండాలి, అలా వచ్చినప్పుడు ఆ వాచ్ మీద ఒక కంపోజిషన్ ఉంటుంది, దానికి ఒక ప్రామినెన్స్ ఉంది. ఆ వాచ్ తర్వాత దానికి అది కథలో లింక్ అయి ఉంటుంది. అదంతా లేకపోతే సీజీ వర్క్ చేయాలంటే చాలా మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది విఎఫ్ఎక్స్కి. సో వీళ్ళు అనుకున్నట్టుగా వచ్చేసింది మొత్తం అంతా. సో 3 o'clock కల్లా అంతా అయిపోయింది. ఏం చేయాలి ఇంకా పెట్టుకొని మ్యూజిక్ గెంతులేస్తున్నది ఇంక చక్కర నాకు బాగా. బట్ దట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఎపిసోడ్ సార్. మనం అనుకుంటాం కానీ ఏదో బాగా గోదావరి మధ్యలో బాగా అని, అబ్బా కరెక్ట్గా జూన్ నెలలో దిగాను. ఇటు ఆ గడ్డి ఎటు సెట్ కాదు, అది గోదావరి మధ్యలో లంక ఉంటే లంక ఫామ్ అయితే ఆ లంక మీదకి తీసుకెళ్ళారు. మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ ఎటు పరిగెత్తాలో కూడా మనకు తెలీదు, రూట్ ఏంటో కూడా తెలీదు. మధ్యలోకి వెళ్ళేది వేస్తే ఎటు నుంచి ఎటు పరిగెడుతున్నామో కూడా తెలియదు. వాళ్ళకి తెలుసు పైన కెమెరా ఉంది, అందులో ఎగుడు దిగుళ్ళు పరిగెత్తాలి. బాగా చేసాం కానీ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్, ఫ్యాంటాస్టిక్. మనం అనుకుంటాం కానీ గోదావరి చుట్టూ బాగా చక్కగా మధ్యలో ఉంది చల్లగాని, ఇక్కడ టెంపరేచర్ ఒకటైతే ఆ మధ్యలో ఆ వేడి వాటర్కి 3 degrees 4 degrees ఎక్కువ ఉంది. రైట్, అదే చెమటలు కారిపోతున్నాయి, ఒక్క మంట, మంచి ఎండ, 2:30 వరకు నో బ్రేక్, వితౌట్ బ్రేక్. మొత్తం అంతా 3 o'clock అయిపోయిందని చెప్తున్నాం కదా, ఫినిష్ చేసాం. అలా చేసిన వాళ్ళలో ఎంసీఏ కూడా వన్ ఆఫ్ ది మంచి రోల్ కదా, చాలా మంచి. నానితోటి ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంప్రవైజ్ చేసేవాడు నాని. అన్న ఇలా చేద్దామా అన్న, ఇలా చేద్దామా అంటే అలాగే నాని, ఇలా కూడా చేద్దాం నాని అంటే, అన్న ఇది కూడా బాగుందన్న దాన్న. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్, నైస్ ఛాలెంజింగ్ థింగ్. కామెడీ టోటల్గా. దిల్ రాజు గారి బ్యానర్లో ఆయన నన్ను అడిగినా కానీ నా డేట్లు కుదరలేదు. అదే కొన్నిసార్లు వేరే సినిమాలు దీంట్లో ఉండి ఆయన కొన్నిసార్లు ఏమా అడిగితే డేట్లు ఇవ్వలేదులే అంటే, సార్ నిజంగా తెలియదు సార్, నా దాకా రాలేదు, చిన్నుంటే బాగుండే, నువ్వు ఇయ్యలే సార్, మీరు కూడా ఏంటి సార్ ఊరికే అంటున్నా. ఆయన కూడా ఆ తర్వాత కట్ చేస్తే 1 calendar yearలో 6 సినిమాలు పెద్ద హిట్లు, మొత్తం అన్నీ 6 వరుస ఆపర్చునిటీలు ఆయన సినిమాలు. దిల్ రాజు బ్యానర్. డీజేలో కూడా చేశాను. డీజే అయితే ఆ సీన్ తీసేశారు, అసలు లెంత్ ఎక్కువ, కోర్ట్ ఎపిసోడ్ ఒకటి ఉండింది, డీజేలో వెళ్ళిపోయింది, అది లేదు సినిమాలో. అలా నాకు 2 సినిమాలు లేవు. మొత్తం అంతా పెద్ద వంశీ గారి సినిమా వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అని వచ్చింది. వర్మ గారు ప్రొడ్యూసర్ వర్మ గారు. అయితే పెద్ద వంశీ గారు డైరెక్టర్. అప్పుడు ఆయన ఇక్కడ ఈ లేడీ డిటెక్టివ్ అవన్నీ చేస్తున్నారు. ఆయనది మామూలుగా టిపికల్ స్టైల్ ఉంటుంది, ఎక్కువగా రా కూర్చో రంగారావు గారు ఈడు దేవదాస్ గారు అబ్బాయి యాదవ ఎంత ఉండేవాడు సార్, ఇదంతా బాగానే ఉంది, మధ్యలో యాదవ ఎందుకండి అదంతే నువ్వు మొయ్యి. ఆయన నన్ను ఎక్కడ వదిలిపెట్టేవాడు కాదు, మెసేజ్ పెట్టేవాడు సడన్గా. అప్పట్లో పేజర్లు ఉండేది, యూ కమ్ ఇమీడియట్లీ టు జర్నలిస్ట్ కాలనీ జూబ్లీ హిల్స్. నేను పొలమంటూ నాంపల్లి నుంచి నాకు బస్సు ఎక్కి పంజాగుట్ట దిగి అక్కడి నుంచి లిఫ్ట్ అడుక్కొని మళ్ళీ ఒక చెక్ పోస్ట్ వరకు ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకళ్ళు లిఫ్ట్ అడుక్కొని
మొత్తానికి అక్కడి నుంచి నడుచుకుంటూ జర్నలిస్ట్ కాలనీ లోపలికి మధ్యాహ్నం వచ్చేసరికి ఒక 12:30 సరదాగా భుజం మీద చేసేవాడు, ఏదో కథ చెప్పేవాడు, ఎలా ఉంది అనేవాడు. నేను ఎంజాయ్ చేసి చూసి బాగుంది లేదు సరదా ఆయనకి ఇష్టం తిప్పేవాడు. ఒకరోజు రాక్ క్యాసిల్కి అలాగే పిలిచాడు సాయంత్రం, కొరగా రా ఇక్కడికి అన్నాడు. తీసుకెళ్ళి చీకట్లో చెయ్యి భుజం మీద వేసుకొని, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి 2 బ్రదర్స్ నీలాంటి యాదవులు. ఆ అమ్మాయి మీద సార్ ప్రతిసారి నీలాంటి యాదవులు అంటున్నారు, యాదవ ఎందుకు వాడతారని వినా మధ్య మాట్లాడుకో అంటే సరే సార్ చెప్పండి. ఈ అమ్మాయి పొద్దున్న లేచి వెళ్ళి చాలా కష్టపడి సంపాదించి తీసుకొస్తుంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి సంపాదన మీద తిని బతికేస్తుంటారు. ఈ అమ్మాయి సంపాదిస్తుంటే తిని బతికేస్తుంటారు, ఈ అమ్మాయి సంపాదిస్తుంటే తిని బతికేస్తుంటారు, ఈ అమ్మాయి సంపాదిస్తుంది తిని బతికేస్తుంటారు. కథ పేరు చంద్ర బ్రదర్స్. ఎలాగుందన్నాడు. నవ్వాను. అమ్మాయి పేరు చంద్ర, వీళ్ళు బ్రదర్స్, చంద్ర బ్రదర్స్, ఎలా ఉంది టైటిల్ అన్నాడు. నేను 5 నిమిషాలు ఇది చెప్పడానికి 1/2 గంట తీసుకున్నాను. నేను మీకు ఇంకా షార్ట్లో చెప్పాను. 15-20 నిమిషాలు నవ్వాను. ఆ నవ్వు ఆయనకి ఆ నవ్వడం చూసి ఆయన ఇష్టపడ్డాడు. ఆయనకి ఇష్టం అలా చెప్పడం. సరదాగా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. కావాల్సిగా బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతుంది. ఆ టవర్ ఉంది అక్కడ, ఎలక్ట్రిసిటీ అట్లా మన టెలిఫోన్ ఇది బిఎస్ఎన్ఎల్ది పెద్ద టవర్ ఉంది. టెస్టింగ్ అని, మామూలు టెస్టింగ్ అని. కొరగా నువ్వు బాగా యాక్టింగ్ బాగా నేర్చుకున్నావంట కదా, మా మాస్టర్ గారు అబ్బాయి కదా, మా గురుగారి దగ్గర. నేను ఇప్పుడు హై స్పీడ్లో షాట్ తీయను, నువ్వు స్లో మోషన్లో పరిగెత్తుకు రావాలన్నాడు. అలాగే సరే అన్న. మరి ఏమో ఇటు చేసేస్తాడు, వద్దులే అని. వద్దు అన్నాడు. నువ్వు ఇప్పుడు సరదాగా ఆ టవర్ ఎక్కి ఆ పై నుంచి దూకేయాలి కిందకి అన్నాడు. కింద బండరాళ్ళు, కొండ. రెడీ సార్ నేనని చెప్పి వెళ్ళిపోతున్నా. వద్దులే వచ్చే అయితే ఈయన కావాల్సిగా అంటాడు సరదాగా జోక్కి. సార్ మామూలుగా దయ్యం ఎపిసోడ్ చేస్తున్నాడు సార్, యూజువల్గా దయ్యాలు అనేవి చెట్ల మీద ఉంటాయంటే కదా, సెట్ ఎక్కైతే నువ్వు అని ఎక్కించాడు. ఆయనే చెప్తాడు మళ్ళీ, ఇలా ఎక్కించాడు రా అని. అదేంటి సార్, ఎందుకు సార్ ఆయన బోల్డెన్ ఎక్స్పీరియన్స్లు భలే చెప్పేవాడు. అంటే మేకింగ్ గురించి కానీ, ఈజ్ ఎ ప్యాషనెట్ డైరెక్టర్, క్రియేటర్. అవును, ఇజమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ థింగ్. అంటే సర్రియలిస్టిక్, అబ్సర్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పడం. ఫిలిం మేకింగ్లో, థియేటర్లో కొన్ని సటైరికల్గా చెప్పడం, అబ్సర్డ్ వేలో చెప్పడం, ఆర్టిస్టిక్ వే అంటాం కదా, ఆ మెథడ్స్ అన్నీ యూజ్ చేసేవాడు. ఫార్మాట్స్ అన్నీ తెర మీదకి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయన అపారమైన నాలెడ్జ్ గని.